ఏలేశ్వరం మున్సిపాలిటీకి చెందిన పైలా సుభాష్ చంద్రబోస్ వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఏలేశ్వరానికి చెందిన గొబ్బల్ల వీర వెంకట సత్యనారాయణ సోమవారం కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు వీరబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. పైలా సుభాష్ చంద్రబోస్ తనపై వ్యక్తిగత కక్ష పెంచుకొని తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కూటమి ప్రభుత్వంలో తాను తన కాలనీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుండగా సుభాష్ చంద్రబోస్ తన అనుచరులతో కలిసి తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. గత 40 ఏళ్లుగా తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతోందని, కానీ సుభాష్ చంద్రబోస్ తాను కూటమి పార్టీలో ఉన్నానంటూ మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. 2004లో కాంగ్రెస్ లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో పనిచేసిన సుభాష్ చంద్రబోస్ కూటమి అధికారంలోకి రాగానే దొడ్డిదారిన బీజేపీ కండువా కప్పుకొని కూటమి నేతగా చలామణి అవుతున్నాడని ఆరోపించారు. కూటమి విజయం కోసం కష్టపడిన తమలాంటి వారిపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, తనకున్న పరిచయాలతో అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడని వీరబాబు తెలిపారు. తాను సాధారణ సెల్ ఫోన్ మెకానిక్ గా పనిచేసుకుంటుంటే తనపై అక్రమ సంపాదన అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయాల్లోకి రాకముందు పైలా బోస్ కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ రోజు వారి కుటుంబ ఆస్తులేమిటి అనేది ఏలేశ్వరం పట్టణ ప్రజలందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడితో వేధింపులకు గురి చేస్తున్న ఇలాంటి వ్యక్తులపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితుడు వీరబాబు మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నా పేరు నేను ఏలేశ్వరం ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న గుబ్బల వీర వెంకట సత్యనారాయణ నా పేరండి. నేను గత 2006 సంవత్సరం నుంచి కూడా నేను బీజేపీ సభ్యత్వం కలిగి ఉన్నాను. 2006 నుంచి కూడా నేను బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాను. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నేను పనిచేస్తున్నానండి 2006 నుంచి కూడా. అయితే గత 3 రోజుల కిందట ఏలేశ్వరం మున్సిపాలిటీలో నుంచి ఒక పైలా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి నేను అవినీతి పరుణ్ణి అని చెప్పని ఆయన ఒక మీడియా సమావేశం ఇవ్వడం జరిగింది సార్. దానికోసం అని చెప్పి మళ్ళీ నేను ఇప్పుడు అవినీతి జరగలేదు అనే విషయాన్ని తెలియపరచడానికి నేను జిల్లా కలెక్టర్ గారికి మరి మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చానండి. దానికి తోడు మీడియా మిత్రుల ద్వారా కూడా నా యొక్క ఈ విషయాన్ని పంచుకోవడానికి అని చెప్పి నేను మీడియా మిత్రులు కూడా నేను ఈ విషయాన్ని తెలియపరచాలని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఏదైతే అవినీతి అనే విషయాన్ని ఆయన ముఖ్యంగా పైలా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి తెలియపరిచారో ఆయన కోసం మాట్లాడతానండి. మొదట ఆయన నేను బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాను అని చెప్పని అంటున్నారండి. ఆయనైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నాను అనే పేరుతో ఉన్నారు తప్ప ఆయన పనిచేసేది వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు సార్. ఆయన వైసీపీ పార్టీ కార్యకర్తగానే ఉన్నారు. ఆయన ఇంకా కూడా నేను బీజేపీ కార్యకర్తని అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. తర్వాత ఇవన్నీ కూడా ఆయన వైసీపీ వాళ్ళతో ఉన్నటువంటి ఫోటోలు సార్. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే గతంలో ఎలక్షన్స్లో ఆయన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనిచేశారండి. ఈయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేశారండి. ఆయన నిబద్ధతతో నిజాయితీగా మా కాలనీ కోసం పనిచేస్తున్న నన్ను మరి మా కూటమి ప్రభుత్వాన్ని అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు, అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారండి. అన్యాయం జరిగించేది కూటమి ప్రభుత్వానికి ఈ పైలా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి అండి. అయితే మరి ముఖ్యంగా అవినీతి జరిగింది అనేటువంటి ఒక ప్రాంతం కోసం ఆయన మాట్లాడుతున్నారు. అది గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి కాలనీ, హౌసింగ్ కాలనీ సార్. ఆ కాలనీలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల కిందట మేము ఇల్లు కట్టుకున్నామండి. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా సమస్యల కోసం అనేక మంది దగ్గర మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న అప్పట్లో ఉండే మున్సిపల్ చైర్మన్ గారిని అడగడం జరిగింది, అప్పుడు ఉండే ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఏం జరిగినా కూడా వాళ్ళందరూ దాన్ని పెడచెవిని పెట్టారు తప్ప ఏ విషయంలో కూడా మాకు సహాయం చేయలేదండి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు మేము ఏం చేస్తామంటే అక్కడ మేము కాలనీ వాసులు అందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడ్డామండి. ఒక యూనిటీగా ఏర్పడి
మా కాలనీ ఉండే సమస్యల కోసం మేము అందరం కూడా పోరాడుతున్నామండి. కనీసం నీటి సౌకర్యం లేదు మాకు. ఒక వీధి లైట్ ఆగిపోతే వీధి లైట్ వేసే వాళ్ళు లేరు. వెళ్ళి అడిగితే మీరు ఏ వార్డులో ఉన్నారో, మీ వార్డు పేరేంటి, మీ ఎన్నో వార్డు మీద అడిగే పరిస్థితికి వచ్చారండి. ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారో ఆ స్థలంలో మాకు ఒక లైట్ వేయండి అని అడిగితే వార్డు ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చారండి. దానికోసం మేము తిరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మేడం గారు చెప్తే ఆవిడ చొరవ తీసుకుని మాకు వార్డు నెంబర్లు వేయించారండి. 7వ వార్డులో కలిపారండి. 7వ వార్డుకి ఇదైతే ఈ అవినీతి పరులు వీళ్ళందరూ ఎలిగేషన్ పెట్టారు. పైల సుభాష్ చంద్రబోస్ వాళ్ళ భార్య ఆ వార్డు కౌన్సిలర్ అటండి. ఆ విషయం మాకు తెలియదు. ఆయన ఏ రోజు మా వార్డుకి రాలేదు, మా కాలనీకి రాలేదు. మా సమస్య కోసం ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావించలేదండి. కానీ అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి, నువ్వు ఈ కాలనీలో ఎందుకు పనిచేస్తున్నావు, నా వార్డులో పనిచేస్తున్నావు అని చెప్పి నన్ను బెదిరించాడండి. ఈయన బెదిరిస్తే నేను బెదిరింపులకి లొంగలేదు. నేను అవినీతి చేస్తే లొంగుతాం, బెదిరిపడతాం అంతే తప్ప మనం నిజాయితీగా అందరితో కలిసి పనిచేస్తున్నాం అండి. మా వార్డులో అక్కడ ఏదైతే ఉన్నామో మేము అక్కడ కాలనీలో అందరం కలిసి పనిచేసుకుంటున్నాం ఈ విషయాల కోసం. ఇదిగోండి. అయితే మొత్తం మీద 7వ వార్డులో మమ్మల్ని తీసుకెళ్లి కలిపారు సార్. ఆ కలిపిన క్రమంలో ఆయనకి ఎక్కడైతే వార్డు నేను కోల్పోతానో, రేపు అన్న రోజున నాకు వార్డులో వీళ్ళందరూ వ్యతిరేకులు అయిపోతారో అనే ఉద్దేశంతో ఒకరోజు నాకు ఫోన్ చేసి బెదిరించి వాళ్ళ అనుచరులు పంపించి నా షాపులో షట్టర్ దింపి నన్ను కొట్టడం జరిగిందండి. దాని మీద నేను అప్పట్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ రోజు ఆ విషయంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు, దానికి ఎవరైతే ప్రోత్సహించారో ఆ పైల సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సార్. ఎఫ్ఐఆర్ నెంబర్ 140/2025, ఎఫ్ఐఆర్ నెంబర్ 140/2025 తారీఖున వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కూడా చేశారు. వాళ్ళు జైలు పంపించారండి. ఈ విషయం జరిగిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ నన్ను బెదిరించడం, నన్ను రకరకాలుగా ఇది చేయడం మొదలు పెట్టారండి. ఆయన ముఖ్యంగా ఏదైతే అతను అనుకుంటున్నాడో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళని పంపించిన అనుచరులందరూ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో నా మీద తిరిగి మళ్ళీ కేసు పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. దానికోసం చెప్పి నేను నా కుటుంబానికి, ఆయన ద్వారా నాకు చాలా ప్రాణహాని ఉంది, ప్రమాదం కూడా పొంచి ఉందండి. ఈ విషయాన్ని తెలియపరచడానికి నేను ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి నాకు వినతిపత్రం అందించాను. జిల్లా ఎస్పీ గారికి కూడా అందించానండి. కాబట్టి అవినీతి పరులు అని చెప్పి అంటున్నారు ఆయన. అనేక పార్టీలు మారిచిన ఆయన అవినీతి పరుడు అంతే తప్ప, నేను ఏదైతే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను స్టూడెంట్ తర్వాత నెక్స్ట్ నా జీవితాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను బీజేపీతో ఉన్నానండి. ఇప్పుడు కూడా ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాను. కాబట్టి అవినీతి పరులు ఎవరనేది తేల్చాలని కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి వినతిపత్రాలు అందించడానికి వచ్చాను సార్.